నీలో అహంకారము, గర్వము, అసూయ, తుచ్చమైన కోరికలు, ఊహల్లో ఉన్న ఆలోచనలు, బలహీనతలు, భయాలు, దుఃఖం, ప్రతిదాన్ని దుఃఖపడుతూ ఉండడం, ఏ స్థితి పరిస్థితి ఎదురైనా దుఃఖపడకు, బాధపడకు, చిన్న చిరునవ్వు నీలో నవ్వుకో. ఎందుకంటే అవన్నీ భ్రాంతిగా ఉన్నవి, శాశ్వతంగా ఉన్నవి కావు. ఇప్పుడు నేను చెప్పిన లిస్టు ఇంకా ఏవైనా ఉంటే వాటిని కూడా నీలో నుంచి తీసేసి, నీలో నుంచి వాటిని గెంటే, నీలో నుంచి వాటిని విస్మరించు, త్యజించు, వదిలివేయి. అప్పుడు శిల్పి రాతిలో పనికిరాని, తన శిల్పానికి పనికిరాని విషయాలని ఉలితో చెక్కి బయటపడేసి తనకు కావలసిన శిల్పాన్ని ఎలాగా దక్కించుకుంటాడో అలా అయిపోతావు. నేను చెప్పిన ఈ లిస్ట్ అంతా నీవు త్యజిస్తే, బయటికి గెంటేస్తే, సంకల్పమాత్రంగా త్యజించాలి. నీ మనస్సులో, బయట కాదు, నీ మనస్సులో సంకల్పమాత్రంగా త్యజించాలి. అప్పుడు ఒక అందమైన శిల్పం, శిల్పి రాయి నుంచి ఎలా తీసుకొచ్చాడో ఒక అందమైన శిల్పంగా నీవు మిగిలిపోతావు. ఓకే, నీవు ఆ శిల్పం ఏమిటో తెలుసా? ఆత్మస్వరూపుడు వై మిగిలిపోతావు, ఆనంద స్వరూపుడుగా మిగిలిపోతావు, శాంతి స్వరూపుడుగా మిగిలిపోతావు.